అధికారులు స్పందించలేదనే మాట వాస్తవము. ఎందుకు స్పందించకపోయేటప్పటికీ నేను ఎస్సీ గారు ఈ గారితో కూడా మాట్లాడడం, వైజాగ్ నుంచి మాట్లాడాను. వాళ్ళందరూ కూడా అక్కడ ఏదో పని మీదనో ఇక్కడ లేరు కొంతమంది స్టేషన్లో. మళ్ళీ కలెక్టర్ గారు కూడా చెప్పారు, లేటుగా రావడం జరిగింది. అక్కడ 4 అవర్స్లో మళ్ళీ కొంతమంది వచ్చారు. వారి మీద కూడా ఎవరైతే ఇక్కడ అశ్రద్ధ చేశారో వారి మీద చర్య కూడా తీసుకోవడం జరిగింది. నేను విలేకరులకు ఒక్కటే కోరుకుంటా ఉన్నా, మీరు చేయడం వల్ల ఒక రకంగా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మీరు చేయడం ఏంటంటే ఇక్కడ ప్రాధాన్యత ఇక్కడ జరిగిన దానికంటే కూడా ఎక్కువ చెప్పడంతో ప్రజల్లో భయాందోళన ఉంది. దానివల్ల ఏమవుతుందంటే కొంతమంది మొన్న ఇక్కడ విజయవాడలో జరిగినవి కానీ అటు కానీ దానివల్ల మాకు కూడా జరుగుతుందో అనేటువంటి దయచేసి మీరు వాస్తవాలు చెప్పండి. గండి పడడం వేరే, ఆ లీకేజీకు ఈ గడ్డికి లేదని మీకు విలేకరులకు అవుకులో పనిచేసిన ప్రతి విలేకరులకు తెలుసు. మీరు పొద్దున లేసి మీకు పొలాలు ఉన్నాయి పక్కన, అక్కడ ఉన్నారు మా సోదరులంతా పక్కన, అందరికీ తెలుసు. ఆ నీళ్ళు ఎప్పటి నుంచి వస్తున్నాయి ఏం కథ మా అయ్యగారికి అందరికీ తెలుసు. ఈడ గత 20 ఏళ్ళ నుంచి ఆ మట్టి ఒక్కటి కుంగేటప్పటికే కొద్దిగా కిందికి వచ్చింది. అది ఏదైనా మనం జారిపడడానికి కాలు ఇరగడానికి వారం ఉందా? జారి పడితే ఎట్టుంటుంది, కాలు ఇరుగుతుంటారు. మీరు కాలు ఇరిగిపోయింది సార్ అంటున్నారు. ఆయన అదే అందుకే మీకు గట్టిగా చెప్తున్నాడు కాలు ఇరగడానికి. కాబట్టి ప్రజలు ఏం ఆందోళన చెందాల్సిన పని లేదు. డ్యామ్ సేఫ్టీ ఆఫీసర్ గారు వచ్చారు, కలెక్టర్ మేము ఉన్నాము. దీనికి నివేదికలు పంపించి దీనికి అనుగుణంగా మళ్ళీ చర్యలు ఏం తీసుకోవాలో తీసుకొని నెక్స్ట్ సీజన్కి కూడా ఇలాంటి ఇబ్బంది లేకుండా నెల లోపలే కంప్లీట్ చేస్తామని డ్యామ్ సేఫ్టీకి సంబంధించిన రవికుమార్ గారు చెప్తున్నారు. కాబట్టి బయలు ప్రజలు చెప్పకండి. ఇక్కడ పంటలకు కానీ ఎవరికి కానీ ఎలాంటి నష్టం తీసుకోకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు, మంత్రి యనమల రామకృష్ణుడు ఆయన ఎవరిని నిద్రపోయాడు, ఈయన కూడా లేకుండా మధ్యాహ్నం పంపించారు. సీఎం గారే లేపారు అంతకుముందు, ఇప్పుడు కాదు ఇంతకుముందు, ఈరోజు ఇప్పుడు నిన్న జరిగిన సీఎం గారు పంపించారు. అదే సీఎం గారు ఇక్కడ పంపించి చేయడం జరిగింది. ఇక్కడ చర్యలు కూడా తీసుకుంటున్నాము. వెంకటేశ్వరరావు లేడు. కాబట్టి ఇక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు రావు. కాబట్టి ప్రజలందరూ కూడా క్షేమంగా ఉంటారు. కాబట్టి ఈ వాస్తవాలు చెప్తా ఉన్నాము, అవాస్తవాలు నమ్మకండి. ఏవి కూడా ఏవైతే పుకార్లు పుట్టించి కానీ ఏమైనా చేస్తే నమ్మొద్దని చెప్పి ప్రజలు చెప్తారు. ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. లేరు రిజర్వాయర్ కాడికి జరిగినప్పుడు నేను మంత్రిగా ఉన్నప్పుడే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అక్కడ ఎవరైతే ఉన్నారో చట్టపరంగా తీసుకునే వాళ్ళ మీద కూడా అప్పుడు యాక్ట్ చేసి పోలీస్ కేసు కూడా పెట్టడం జరిగింది. దాని మీద కూడా ఇప్పుడు అధికారులకు ఒకటే చెప్తా ఉన్నా, గొల్లలేరు రిజర్వాయర్ దగ్గర ఈరోజు మళ్ళీ వారికి చెప్తా ఉన్నాము, ఏదైతే మీరు ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో ఆ ఎంక్రోచ్మెంట్స్కు ఇమ్మీడియట్గా మీరు సర్వే చేసి మార్కింగ్ ఇచ్చి వాళ్ళకి నోటీసులు ఇవ్వండి. నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా ఎవరైతే ఎంక్రోచ్మెంట్ కదలలేదో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతాము. వారు ఎంతటి వాళ్ళైనా ఎంతటి గొప్ప వ్యక్తులైనా ఎవరిని వదిలిపెట్టము. ఎంక్రోచ్మెంట్స్ వలనే ఇప్పుడు ఆ ఇందాక అక్కడ జరిగినటువంటిది బుడమేరు జరిగిన నష్టం కూడా ఎంక్రోచ్మెంట్ వల్లనే. ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకుంటాం. గత 5 సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా ఉండేప్పుడు తగ్గిపోయిండే, మళ్ళీ గత 5 సంవత్సరాల నుంచి విచ్చలవిడిగా మట్టిని తీసేశారు, మట్టి తవ్వుకొని పోయారు, దాన్ని పొలాలు సాగు చేస్తూ ఉన్నారు. ఆ బండును కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఒకసారి మళ్ళీ అక్కడ కూడా వెళ్ళి చూస్తాం, మేము కూడా వెళ్దాం. ఇప్పుడు ఒకసారి అది కూడా మీరు కూడా చూడాలి. పోవచ్చు కదా ఇప్పుడు అక్కడికి మనము పోదాం. మీరు ముందు పదండి. టోటల్ స్ట్రెంగ్త్ ఎంత ఉంది, రివెట్మెంట్ స్ట్రెంథనింగ్ ఎలా ఉంది అన్నది మనకు కావాలి సార్ ఫస్ట్. ఓకే అమ్మా. ఎందుకంటే ఒక చోట కూలిందంటే ఇంకా అలా అదే కిందకి వస్తుంది. Revetment is only a backup method. It is only top layer which prevents the erosion of the soil, cotting soil because of the wind velocity. అంతేలే, ఇది టెంపరరీ. చాలా స్ట్రాంగ్ గా ఉంది, కన్సల్టేషన్ ఉంది. అది స్లోగా లూజ్ అయింది అనుకోండి, నెగ్లెక్ట్ చేయొద్దు అంటారు. దానికి ఆ రిపోర్ట్ కూడా చేసేసి ఎస్టిమేషన్ వేయండి. దానికి టెక్నికల్ పర్సన్ ఎవరున్నారు చెప్పిస్తాము సార్, చెప్పేసి చెప్తాం. It is not a one day happening for long time. సార్ అక్కడ సిపిహెచ్ కి ఇక్కడ రివెట్మెంట్ సంబంధం దీనికి సంబంధం లేదు. పెరగలేదు, వారు టెక్నికల్ గా వాళ్ళకు ఉండేటువంటి డౌన్. ఇక్కడ మనమేమో ఒక్క నిమిషం సార్, ఇక్కడ మనమేమో మొరటుగా మనం ఇక్కడ దీన్ని బట్టి చెప్తున్నాం. ఆయన చెప్పేది ఏంటంటే టెక్నికల్ గా వాళ్ళకుండే నాలెడ్జ్ ప్రకారము సేఫ్టీ దాని కింద వాళ్ళు చెప్తున్నారు. రెక్టిఫికేషన్ మాకు
drill boreholes again and see what is happening inside in the axis of the dam and see we'll grout it. ఇప్పుడు చేయడానికి సాధ్యం కాదు సమ్మర్లోనే. Advanced technology. ఇప్పుడు చేయొచ్చు, ఇప్పుడు కూడా చేయొచ్చు, Electrical resistivity. ఇప్పుడు కూడా చేయొచ్చు. Yes. With water also I can do. విత్ వైట్ హార్స్ ఆల్సో. And also I can put a geomembrane on the Okay. upstream phase Okay. and prevent any water coming into the sluice. That is one thing I can do. Sure. But it takes some time. But that level is not harmful. నాట్ హార్. Not very much harmful. దీనివల్ల ఇబ్బంది లేదు. But we had to observe from అంటే today. ఇప్పుడు ఎంత ఉంది కెపాసిటీ మన దగ్గర? మనము